సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్. మిమ్మల్ని ఎందుకు అసలు మీ అధికారం ఎందుకు పోయింది? మీ 10 సంవత్సరాల అధికారం ఎందుకు పోయింది? గొప్పగా పరిపాలన చేసి ఉంటే అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకున్నారు కదా. అంటే మీ నిర్వాహకం వల్ల పూర్తిగా అసమర్థ బాధ్యతారాహిత్య పరిపాలన వల్ల మళ్ళీ అధికారులకు వచ్చేది కల్లా 100% ఇలా దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికలో ప్రధానమంత్రి చేయాలని చూస్తూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర, పదవులు వచ్చినా తీసుకున్నటువంటి ఒక త్యాగాల కుటుంబం 100% దేశంలో అయినా రాష్ట్రంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పడదకరం తప్ప మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేటువంటి పరిస్థితి లేని. మొన్న చూసినాం కదా, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రుజువైనాయి, ఆ తర్వాత